Hi my dear children, welcome to QT TLM and Creations. ఈ వీడియోలో మనము ఆకారాలు షేప్స్ గురించి తెలుసుకుందాము. దీన్ని త్రిభుజము ట్రయాంగిల్ అని అంటాం. త్రిభుజము మూడు భుజాలు, 3 ఎడ్జెస్ ఉన్నాయి, 3 కార్నర్స్ ఉన్నాయి. అన్ని 3 ఉన్నాయి కాబట్టి దీన్ని మనము త్రిభుజము అంటున్నాం, ట్రయాంగిల్ అని పిలుస్తున్నాం. ఇది త్రిభుజం చూడండి, 3 కార్నర్స్ 3 ఎడ్జెస్ ఉన్నాయి. మీ చేతితో పట్టుకొని బాగా చూడొచ్చు. వచ్చేసి స్క్వేర్కి 4 ఎడ్జెస్, 4 సైడ్స్ ఆర్ ఎడ్జెస్ ఉంటాయి, 4 కార్నర్స్ కూడా ఉంటాయి. అయితే అన్నీ కూడా అన్ని ఎడ్జెస్ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయన్నమాట. సో క్యారమ్ బోర్డు చూసినాం కదా మనం ఇంట్లో, ఆ క్యారమ్ బోర్డు ఈ స్క్వేర్కి ఎగ్జాంపుల్గా మనము చెప్పుకోవచ్చు. స్క్వేర్కి అన్ని ఎడ్జెస్ అన్నీ కూడా ఈక్వల్గానే ఉంటాయన్నమాట. దిస్ ఈజ్ రెక్టాంగిల్లో కూడా 4 ఎడ్జెస్ ఉన్నాయి అండ్ 4 కార్నర్స్ ఉన్నాయి. అయితే ఈ రెక్టాంగిల్లో ఆపోజిట్ ఎడ్జెస్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇవి రెండు అంటే విడ్త్ ఈక్వల్గా ఉంటుంది, లెంత్ ఉంది కదా, ఇవి కూడా ఈక్వల్గా ఉంటాయి. ఆపోజిట్ ఎడ్జెస్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఇది రెక్టాంగిల్. నెక్స్ట్ సర్కిల్కి ఎటువంటి ఎడ్జెస్ కానీ ఎటువంటి కార్నర్స్ కానీ ఏమీ ఉండవు సర్కిల్కి. సర్కిల్కి మనం ఎగ్జాంపుల్గా బ్యాంగిల్స్ చెప్పుకోవచ్చు, ఆల్ టైప్ ఆఫ్ టైర్స్ కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్యూబ్, దీనిని క్యూబ్ అంటాం, ఘనము. దీనికి ఈ క్యూబ్కి ఎడ్జెస్ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఎడ్జెస్ ఉన్నాయి. ఇక్కడ కార్నర్స్ వచ్చేసి కార్నర్స్ 8, 1 2 3 4 5 6 7 8 కార్నర్స్ ఉన్నాయి. మరి ఫేసెస్ ఎన్ని ఉన్నది ఇంకంటే చూడండి, 1 కింద ఒకటి కదా, 2 3 4 5 6 ఫేసెస్ దీనికి ఉన్నాయి. ఓకే చిల్డ్రన్, మనము ఆడుకుంటాం కదా క్యూబ్, కలర్స్ క్యూబ్ సెట్ చేస్తాం కదా. సో ఇది కూడా సేమ్ అట్లే ఉంటుంది క్యూబ్. ఇది కలర్ సెట్ చేస్తాము. నెక్స్ట్ సిలిండర్ చూడండి, ఈ సిలిండర్ చూస్తేనే మీకు చాలా రకరకాలు వస్తుంది, మీకు వెంటనే గుర్తుకు వస్తాయి, అవునా. అయితే ఈ సిలిండర్కి 3 ఫేసెస్ ఉన్నాయి, 1 2 3 ఫేసెస్. ఎడ్జెస్ వచ్చేసి 1 2 ఎడ్జెస్ ఉన్నాయి. దీనికి ఎటువంటి కార్నర్స్ ఏమీ ఉండవు. దీనికి ఎగ్జాంపుల్గా మనము గమ్ బాటిలు, కోకోనట్ ఆయిల్ బాటిలు, ఇంకా వాటర్ బాటిలు, ఇంకా బాగా చెప్పాలంటే మనము నీళ్ళు వాటర్ మనము సేవ్ చేసుకుంటాం కదా, పెద్ద డ్రమ్ములు ఉంటాయి కదా, ఆ డ్రమ్స్ బాగా దీనికి ఎగ్జాంపుల్గా మనము చెప్పుకోవచ్చు. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ కోన్ చూడండి, దీన్ని చూస్తేనే మనకి ఐస్ క్రీమ్ కోన్ గుర్తుకొస్తుంది కదా. ఎస్, దీనికి వచ్చేసి 1 ఎడ్జ్ ఉంటుంది, ఫేస్ వచ్చేసి 1 2 ఫేసెస్ ఉంటాయి, ఒక 1 కార్నర్ ఉంటుంది, ఒక మూల మాత్రమే ఉంటుందన్నమాట. ఓకే చిల్డ్రన్, మరి వీటిని మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మీ ఇంట్లోన ఇంటి బయటి వస్తువులను కూడా బాగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. అప్పుడు మీకు వస్తువులన్నీ కూడా ఏ షేప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయో మీకు అర్థమవుతుంది. ఓకే చిల్డ్రన్, మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి చిల్డ్రన్. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. ఓకే చిల్డ్రన్, బాయ్.